హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈ వీడియో చూస్తుంటే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఊరు కదా. ఊరంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? ఇక్కడ సిటీస్లో ఉండే ప్రతి ఒక్కరూ ఊరు వెళ్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు దొరికేది మొత్తం కలుషితమైనదే కదా. గాలి కానీ వాటర్ కానీ ఏదైనా కూడా మనకి అంతే కలుషితం ఉంటుంది. కానీ ఊళ్ళో అలా కాదు కదా, అన్నీ ప్యూరిటీగా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మా ఊరు అనమాట. ఊరు లోపల కొంచెం లోపలికి వెళ్తే మనకి ఏంటంటే మాకు పొలాలు ఉంటాయి అన్నమాట. పొలాల్లోని టెంపుల్ ఉన్నది, శివాలయము. చుట్టూ పొలాలు ఉంటాయి, మధ్యలో శివాలయం ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మాకు దీనికి కాలువ వాటర్ వస్తాయి అన్నమాట. ఇందులో మా వాళ్ళు చేపలు పట్టడానికి ట్రై చేస్తున్నారు. పిల్లలు చేపలు పట్టాలి కావాలి అని చెప్తే తీసుకొని వచ్చాము బయటికి. ఈ వాటర్ చూడండి, పిల్లలు ఆడి మొత్తం వాటర్ ఇట్లా డస్ట్ బురద బురద చేసినా కూడా ఫ్యాక్షన్ ఆఫ్ ఒక 1 మినిట్ కూడా కాబట్టి 30 సెకండ్స్లో మళ్ళీ వాటర్ అన్నీ ప్యూర్ అయిపోతున్నాయి అనమాట. అంత నీట్గా వస్తున్నాయి. ఇవి బోర్ వాటర్ కాదనమాట, మనకి ఇది కాలువ వాటర్ అంటారు కదా, కాలువ నీళ్ళు అనమాట. ఇవి మొత్తం పొలాలకు పెడతారు. ఇట్లా ఇవి యాక్చువల్గా చిన్నదండి, పెద్దవి కూడా ఉంటాయి. ఇదేంటంటే చిన్నదనమాట కాలువ. చూడండి వాటర్ ఎంత ప్యూర్ వస్తున్నాయో, చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇవి పొలాలకు పెట్టేస్తూ ఉంటారు. సిటీలో ట్రాఫిక్, ఈ పొల్యూషన్ వీటిలో ఉండి మనం పల్లెటూరుకి వచ్చామంటే ఇలాంటి వాతావరణానికి వస్తే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇందులో చిన్న చిన్న చేపలు చాలా అంటే చాలా చేతికి దొరికినట్టే దొరికి వెళ్ళిపోతున్నాయి. ఇంకా మా పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేశారనమాట వాటర్లో స్విమ్మింగ్ చేస్తూ. వాళ్ళకి చేపలు పట్టాలని బాగా ఉంది, కాకపోతే ఒక్కటి కూడా దొరకట్లేదు అనమాట. మేము ఓన్లీ మగ్గు తీసుకొని వచ్చాము, మగ్గుతో పట్టడానికి రావట్లేదు. మా హస్బెండ్ కూడా ట్రై చేస్తున్నాడు పట్టడానికి. చాలా అంటే చాలా చిన్న చిన్న చేప పిల్లలు చిన్నగా ఉన్నాయి. మా సిస్టర్ కూడా చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా పట్టడానికి ట్రై చేస్తుందనమాట. అసలు అవి చేతికి దొరికేలా ఉన్నాయా. మేము ఒక మిస్టేక్ చేసాము, చున్నీ తెచ్చుకుంటే మంచిగా వస్తుండే, కాకపోతే అసలు ఉంటాయో ఉండయో తెలియదు కదా అని చెప్పేసి మేము మగ్గు తీసుకొని వచ్చామన్నమాట. తీరా చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఉన్నాయి. పిల్లలు ఇంకా బురద బురద చేస్తున్నారు, వాటర్ మొత్తం అటు ఇటు కలిపేసి బురద బురద చేసిన చూడండి ఎంత తొందరగా క్లియర్ అయిపోతున్నాయో. చాలా అంటే చాలాసేపు ఇక్కడే ఆడారనమాట. మా వాడికైతే పండగే. స్విమ్మింగ్ పూల్ ఇలాంటి వాటిల్లో వెళ్ళమంటే కొంచెం ఆలోచిస్తాడు, కానీ ఇట్లా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లాగా చిన్న చిన్నగా ఉన్న వాటిలో మాత్రం మంచిగా ఆడుకుంటాడు అనమాట. ఇంకా వాళ్ళు పొలాల మధ్యలో మంచిగా వాటర్ ఉండే వరకు చాలా హ్యాపీ అంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇందులో మా బావగారిని కూడా ఇన్వాల్వ్ చేసామన్నమాట. మగ్గి చేతికి ఇచ్చి చేపలు పట్టమని అడిగారు, తను కూడా చేపలు పడుతున్నారు. అవి అసలు దొరికినట్లే దొరుకుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి, ఎగిరిపోతున్నాయి. లాస్ట్కి ఒకటి పట్టారు, ఒక్క చేప పట్టి దాంట్లో మగ్గులో పెడితే అది వాటర్ వేసి ఉండే వరకు మళ్ళీ ఎగిరి కిందనే పడిపోయింది అనమాట. ఉన్న ఒక్కటి కూడా పడిపోయింది, వచ్చేసాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.